ఫ్రెండ్స్, పిసిసి పదవి చేపట్టిన తర్వాత రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల తీసుకున్న నిర్ణయాలు ఒంటెత్తు పోకడతో పూర్తిగా ఎవరిని సంప్రదించని విధంగా ఉన్నాయని, ఆమె వ్యవహార శైలిపై కాంగ్రెస్ అధిష్టానానికి పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులు వెళ్ళాయని పార్టీకి సంబంధించిన ముఖ్య నేత, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సీనియర్ నేత సుంకర పద్మశ్రీ చెప్తున్నారు. ఆమె పలు మీడియా సంస్థలకు ఇచ్చినటువంటి ప్రత్యేక ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. త్వరలో పిసిసి అధ్యక్ష బాధ్యతలు మరొకరికి అప్పగించే అవకాశం ఉందని కూడా ఆమె చెప్తున్నారు. అంటే ఏ రకంగా చూసినా ఆ పదవికి షర్మిల యోగ్యురాలు కాదని, ఆమె ఎవరిని కలుపుకుపోయే మనస్తత్వం లేదని, ఆమెకు నాయకత్వ లక్షణాలు ఏమాత్రం లేవన్న విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి కార్యకర్తలు, ఇతర సీనియర్ నాయకులు కాంగ్రెస్ అధిష్టానం ముందు తమ వ్యతిరేకత వ్యక్తం చేశారని, తీవ్ర నిరసన తెలియజేశారని కూడా పద్మశ్రీ చెప్తున్నారు. ఆమె మీడియా సంస్థలతో మాట్లాడినప్పుడు షర్మిల వ్యవహార శైలి పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానాన్ని దొంగ ఏడుపులతో మభ్యపెట్టారని, మీడియా ముందు కూడా ఇలాంటి ఏడుపులతోనే లాభం పొందాలని చూస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు, షర్మిలకు సంబంధించి కేవలం ఆమె సోదరుడి ప్రమేయంతో ప్రచారం జరపడమే తప్ప సొంతగా ఆమె నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకోలేదు. కేవలం తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లో ఒక వెలుగు వెలగాలని చూస్తున్నారని, కనీసం ఎక్కడ కూడా ఒక వార్డు మెంబర్గా కూడా గెలిచినటువంటి దాఖలాలు లేవు. పైగా పార్టీ పటిష్టతకు ఏ రకమైన వ్యూహరచన, నిర్మాణాత్మక ప్రణాళిక కావాలో అవేవి ఆమెకు తెలియవని పద్మశ్రీ ఘాటుగానే వ్యాఖ్యానించారు. కేవలం తను మాత్రమే కాదు, తనకంటే సీనియర్లు కూడా చాలామంది షర్మిల వ్యవహార శైలితో విసిగిపోయారని చెప్తున్నారు. ఎందుకు ఇంతగా వ్యతిరేకత వచ్చింది, ఎందుకు ఇంతగా ఆమె పైన తీవ్రమైనటువంటి అభియోగాలు మోపుతున్నారు అన్నప్పుడు సుంకర పద్మశ్రీ చెప్పినటువంటి అనేక విషయాలు ఆలోచింపజేసినాయి. నిజంగా త్వరలో కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని కలుగజేసినాయి. ఎన్నికల సందర్భంగా తను సొంత నిర్ణయాలు తీసుకొని సీట్లు అమ్ముకున్నారన్న తీవ్ర అభియోగం కూడా చేశారు. సీట్లు అంటే అసలు ఉనికే లేనటువంటి పార్టీకి సీట్లు అమ్ముకునే పరిస్థితి ఉందా అన్నప్పుడు కూడా ఎస్, పార్టీ పైన అభిమానం, ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు, సీట్ల కోసం ప్రయత్నించినటువంటి వాళ్ళు ఆమెకు మరి ముడుపులు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని పద్మశ్రీ తీవ్రమైనటువంటి విమర్శ చేశారు. అంతేకాకుండా 20కి తక్కువ కాకుండా ఎమ్మెల్యే స్థానాలు, 4 ఎంపీ స్థానాలు గెలిపిస్తానని షర్మిల అధిష్టానానికి తెలియజేశారని, కానీ ఆమె వల్ల కనీసం 1% కూడా ఓట్లు పెరగలేదని వ్యాఖ్యానించారు. ఇవన్నీ కాదు, ముఖ్యంగా పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ కేడర్తో కానీ, సీనియర్ నాయకులతో కానీ ఎవరితో కూడా సుహృద్భావ సంబంధ బాంధవ్యాలను షర్మిల పెంచుకోలేదన్నారు. పార్టీ వ్యవస్థాగత నిర్మాణంలో కనీసమైనటువంటి చొరవ చూపించని
షర్మిలకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం కాంగ్రెస్ చేసిన తప్పిదంగానే భావించాలని ఆమె అభిప్రాయపడ్డారు. అంటే ఆమె దొంగ ఏడుపులకు లేదా ఆమె మాటలకు కాంగ్రెస్ నమ్మి మోసపోయిందని చెప్తున్నారు. ఎందుకని ఇంతగా మరి ఆమె పట్ల వ్యతిరేకత వచ్చిందన్నప్పుడు అనేక రకాల అభియోగాలు, అనేక రకాల అంశాలు చెప్తూ అసలు ఒకవేళ ఆమె కాంగ్రెస్ బాధ్యతలు కాదు, మరి ఏ బాధ్యతలు చేపట్టినా ఆమె దేశంలో ఉంటారో ఉండరో కూడా తెలియనటువంటి పరిస్థితి, ఎక్కువ కాలం అమెరికాలో ఉండేటువంటి అవకాశం ఉందని, కాబట్టి ఇక్కడి రాజకీయాలు ఆమెకు కేవలం ఆర్థిక వనరులను పెంచుకోవడం కోసమే తప్ప మరేమి కాదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తన సోదరుడి సంపాదన అంతా అక్రమ సంపాదన, అక్రమ ఆస్తులు అని చెప్తూనే వాటిలో తనకి భాగం కావాలని, తనకు వాటా ఇవ్వాలని మరి రోడ్డుకెక్కి నినదించడం, డిమాండ్ చేయటం వెనక అందరూ మరి నవ్వుకుంటున్నారని ఆమె చెప్తున్నారు. అంటే ఈ విషయం చాలా తీవ్రమైనదిగానే పరిగణిస్తున్నారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకే జగన్మోహన్ రెడ్డి పైన మరి విచారణ జరిగింది. ఆస్తులకు సంబంధించిన కేసులు నడుస్తున్నాయి, సిబిఐ విచారణ కూడా జరుగుతుంది. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఆ ఆస్తుల్లో తనకి భాగం కావాలని షర్మిల ఏ విధంగా డిమాండ్ చేస్తారు? పోనీ అంతకు ముందున్నటువంటి ఆస్తుల వివరాలేంటి, ఆ తర్వాత వచ్చినటువంటి ఆస్తుల వివరాలేంటి, వాటికి పూర్తిగా ఏదైనా లెక్కలు చెబుతున్నారా అంటే అవి కూడా చెప్పట్లేదు. అందువల్ల ఆస్తులకు సంబంధించి వాటన్నిటినీ అక్రమ ఆస్తులుగానే భావించినప్పుడు మరి వాటిలో వాటాలు కావాలని ఏ విధంగా డిమాండ్ చేస్తారు, ఏ విధంగా మరి ఈ విధమైన ఏడుపుతో శోకాలతో దక్కించుకుంటారు అని పద్మశ్రీ వ్యాఖ్యానించారు. నిజమే, ఇక్కడ చూసినప్పుడు కేవలం ఆస్తుల విషయంలోనూ లేదా రాజకీయ వారసత్వం విషయంలోనూ తనకు దక్కాల్సిన వాటా తనకు దక్కటం లేదన్న అక్కసు, ఆక్రోశం, ఆవేదన తప్ప ప్రజలకు ఇవి చేయగలుగుతాను, ప్రజలకు ఈ రకమైన సేవలు అందించగలుగుతానన్న మాట ఎక్కడా చెప్పట్లేదు. ముఖ్యంగా తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత ఆమె మాట్లాడిన మాటలన్నీ కూడా అబద్ధాలని, నీటి మూటలని తేలిపోయిన తర్వాత ఇవాళ సొంత పద్మశ్రీ అదే చెప్తున్నారు. ఆమె పూర్తిగా ప్రతి మాట అబద్ధమే. ఆమె చెప్పే అబద్ధాలకు ఎవరన్నా భ్రమపడి మరి లొంగిపోతే మాత్రం వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోవటమే అని చెప్తున్నారు. అందువల్ల ఇంత అబద్ధాల కోరిని కొనసాగించడం కష్టమని, కాబట్టి త్వరలోనే కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, తాను గత జూలై నెలలోనే ఆమె పైన, షర్మిల నాయకత్వం పైన, నాయకత్వ తీరు పైన, ఒంటెత్తు పొగడల పైన, తీసుకున్న నిర్ణయాలపైన సుమారు 13 పేజీల ఫిర్యాదును కాంగ్రెస్ అధిష్టానానికి అందజేశారని చెప్తున్నారు. అంటే తానొక్క వ్యక్తిగానే కాకుండా సుమారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి నాయకుల్లో 80% నాయకులు, కార్యకర్తలు కూడా పూర్తిగా షర్మిల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆమెను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ పుంకాలుగా ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయని చెప్పుకొచ్చారు. అంటే ఏ రకంగా చూసినా కాంగ్రెస్ ఉనికి మరి మట్టిగొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు, కాంగ్రెస్ ఉనికికే ప్రమాదం ఏర్పడినప్పుడు, కాంగ్రెస్ రాజకీయాలని పునరుజ్జీవింపజేయాలనుకున్నప్పుడు, లేదా కాంగ్రెస్ పార్టీ కొత్త వైభవాన్ని సంతరించుకోవాలనుకున్నప్పుడు షర్మిల నాయకత్వం ఎంత మాత్రం పనికిరాదన్న విషయం స్పష్టంగా అధిష్టానం ముందు అనేక మంది వెల్లడించినట్టుగా మరి పద్మశ్రీ మాటలను బట్టి అర్థమవుతోంది. అంతేకాకుండా సీనియర్లు అసలు ఏమాత్రం ఆమె నాయకత్వాన్ని సహించట్లేదు. అనేక దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని పార్టీతోనే నడుస్తున్నటువంటి సీనియర్లందరూ కూడా ఇప్పుడు ఈమె నాయకత్వం చేపట్టిన తర్వాత పార్టీని వీడి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. ఒక దశలో అవసరమైతే
వైఎస్ఆర్సీపీలో పునరావాసం కోసం ప్రయత్నించే నాయకులు ఎక్కువైపోయారు. సో దీన్ని బట్టి కాంగ్రెస్ ఇప్పుడున్నటువంటి జీవోత్సవ స్థితి కాకుండా ఇక ముందు పూర్తిగా కనుమరుగైపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కాంగ్రెస్కి నిబద్ధతగా నిలబడాలని భావిస్తున్న నాయకుల అభిప్రాయం. ఖచ్చితంగా కాంగ్రెస్ పక్షానే తాము ఇక ముందు కూడా నిలబడాలి, పోరాడాలి అనుకున్నటువంటి నాయకులందరూ కూడా షర్మిల నాయకత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించడమే కాదు, వెంటనే తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రజా సమస్యల పైన ఒక కార్యాచరణ ఆమె దగ్గర లేదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన పోరాడే తత్వం ఆమెకు తెలియదు, ఆ తత్వమే ఆమెకు లేదు. సో ఇలాంటి వ్యక్తి ఇక ముందు కొనసాగితే పార్టీ ఉనికి పూర్తిగా ప్రశ్నార్థకమయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఆమెను తొలగించాలని తాము డిమాండ్ చేస్తున్నామని, అధిష్టానం కూడా ఈ మేరకు త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతోందని మరి శుంకర పద్మశ్రీ చెప్తున్నారు. చూడాలి ఏం జరగబోతుందో.